టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ రీసెంట్ టైమ్స్ లో మనం చాలా న్యూస్ చూస్తున్నాం కదా. టీసీఎస్ అంతమందిని లే ఆఫ్ చేసేసింది అండ్ ఇన్ఫోసిస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవేవైతే అంటే అందరికి కొన్ని ఇంజనీరింగ్ స్టార్ట్ చేయగానే కొంతమందికి తెలిసేవి కొన్ని కంపెనీస్ ఇలా పెద్ద పెద్దవి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేయాలి అని అందరికి ఉంటుంది కదా. సో ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ వేలల్లో రిసోర్సెస్ ని లే ఆఫ్ చేసేస్తున్నారు. ఎందుకు? ఐటీ రెసిషన్. అసలు రెసిషన్ ఏంటి? రెసిషన్ రావడం వల్ల మనల్ని ఎందుకు లే ఆఫ్ చేస్తున్నారు? దీనివల్ల మనం ఎందుకు ఇంత ఎఫెక్ట్ అవుతున్నాం ఐటీలో ఉన్న వాళ్ళము అని చెప్పేసి అందరికి చాలా పెద్ద క్వశ్చన్ అండ్ అందరూ చాలా చాలా భయపడుతున్నారు కూడా. సో మీకున్న భయాలకి, మీకున్న ఈ ఆన్సర్స్ తెలియని కొన్ని క్వశ్చన్స్ కి అన్నిటికీ నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ లైక్ చేశాక కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో హైప్ చేస్తే వీడియోకి రీచ్ వస్తుంది. లేట్ చేయకుండా ఇంకా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సో అందరూ ఏమంటున్నారంటే జాబ్స్ ఎక్కువ లే ఆఫ్స్ అవ్వడం వల్ల రెసిషన్ వచ్చింది అని చెప్పేసి. ఫస్ట్ మనం రెసిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ రెసిషన్ అనే పదాన్ని ఎప్పుడు విన్నాము ఏంటి అని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్ గా చిన్నగా చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ 1929లో గ్రేట్ డిప్రెషన్ అనే రెసిషన్ వచ్చింది. తర్వాత 1999లో .com బబుల్ అనే రెసిషన్ వచ్చింది. అంటే ఇవన్నీ ఆ రెసిషన్స్ కి వాళ్ళు ఇచ్చుకున్న నేమ్స్. నెక్స్ట్ వచ్చేసి 2008 రెసిషన్ విచ్ ఈజ్ లేమన్ బ్రదర్స్ కొలాప్స్ అనమాట. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను అంటే ఆ టైంలో 9th 10th అలా చదువుతున్నప్పుడు నాకు తెలిసిన రెసిషన్ ఏంటంటే 2008 రెసిషన్ అనమాట. సో నేను మీకు దీని గురించి కొంచెం షార్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఎలా అయితే అక్కడ ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది అనమాట యుఎస్ఏలో వాళ్ళకి. జనరల్ గానే అక్కడ రెసిషన్ వస్తేనే మనం ఇక్కడ ఎఫెక్ట్ అవుతాం. బికాస్ మనం ఇక్కడ నుంచి ఓన్లీ సర్వీస్ ఇస్తున్నాం. వేర్ యుఎస్ బేస్డ్ మోస్ట్లీ 80% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యుఎస్ బేస్డ్ కంపెనీస్. మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటాం కాబట్టి అక్కడ వాళ్ళ కంట్రీ ఎఫెక్ట్ అవుతే మనం ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటాం. సో 2008లో ఏం జరిగింది అంటే ఈ ఫెడరల్ బ్యాంక్ వీళ్ళందరూ వాళ్ళ జీడిపి అంటే లాస్ట్ 2-3 క్వార్టర్స్ చెక్ చేసుకుంటారు అనమాట. అంటే 3 to 6 months జీడిపిని క్యాల్కులేట్ చేసుకొని జీడిపి కరెక్ట్ గా లేదు. అండ్ ఇవన్నీ చాలా పెద్ద టాపిక్స్. ఇన్ డీటెయిల్ గా మాట్లాడాలి అంటే వాళ్ళ జీడిపి పడిపోతుంది అని అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అండ్ జీడిపి ఎందుకు పడిపోతుంది అంటే జనాలు ఎక్కువగా ఖర్చు పెట్టినప్పుడు లైక్ దే ఆర్ నాట్ స్పెండింగ్ మోర్ ఆన్ థింగ్స్ అని అనుకున్నప్పుడు జీడిపి పడిపోతుంది. సో జనాల చేతిలో డబ్బులు ఉండాలి అంటే మోస్ట్లీ వాళ్ళు ఏం చేయగలరు అంటే ఫినాన్షియల్ లైక్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్, ఫెడరల్ బ్యాంక్స్ ఇవన్నీ ఏం చేశారంటే మనం ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేస్తే జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. సో దట్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, ఆటోమేటిక్ గా జీడిపి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. సో లోన్స్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ లోన్స్, మోస్ట్లీ హోమ్ లోన్స్ మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు అప్పుడు అరౌండ్ 6.5 అంత ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని సడన్ గా 1.7 కి తగ్గించేశారు. సో అప్పుడు ఏమైపోతుంది, మనం ఈ రోజు 50,000 హోమ్ లోన్ ఆర్ ఎనీ లోన్ మీరు కడుతున్నారంటే యావరేజ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అది ఆల్మోస్ట్ 4% తగ్గిపోతుంది అంటే మీరు అరౌండ్ 20 or 25,000 మాత్రమే కడతారు. 50% డిఫరెన్స్ వస్తుంది ఈజీగా. సో అంత మీరు కట్టే లోన్ లో డిఫరెన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరు ఎక్కువ లోన్స్ తీసుకుంటారు అండ్ మన దగ్గర డబ్బు ఎక్కువ మిగిలిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటాము. లైక్ వి స్పెండ్ మోర్ మనీ. అప్పుడు ఆటోమేటిక్ గా జీడిపి పెరుగుతుంది, కంట్రీ గ్రోత్ పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అలా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేశారు అనమాట. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి మూల రీజన్ 1999లో వచ్చిన రెసిషన్ ని కరెక్ట్ చేసుకొని జీడిపి పెంచుకుందాం అని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా చేశారు. కానీ తర్వాత ఇలా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరేం చేస్తారు, ఇప్పుడు మనకు కూడా మొన్న ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి అంటే ఆటోమేటిక్ గా హోమ్ లోన్స్ తీసుకునే పర్సెంటేజ్ పెరిగిపోతుంది, జనాలు పెరిగిపోతారు. అలాగే అక్కడ కూడా జనాలందరూ ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసేసుకున్నారు అనమాట. ఇంట్రెస్ట్ రేట్ ఏముంది తక్కువే కదా అని చెప్పేసి. బ్యాంక్స్ కూడా ఏం చేశాయి, వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా ఈ ఫినాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ లేమన్ బ్రదర్స్ అనేది కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లైక్ ఫినాన్స్ కంపెనీ అని అనుకోవచ్చు. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకొని జనాలకి లోన్స్ ఇచ్చారు. తర్వాత అలా ఇచ్చినప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో బ్యాంక్స్ వాళ్ళ కంట్రీ ఫినాన్షియల్లీ మెయింటైన్ చేయడానికి అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్యాంక్ ప్రాఫిట్ లోకి రావట్లేదు. అందుకని చెప్పేసి
మళ్ళీ సడన్ గా 1.7 ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని 5.7 అరౌండ్ 5.5 ఎగ్జాక్ట్ ఫిగర్స్ గుర్తులేవు ఆ రేంజ్ కి పెంచేశారనమాట. అప్పుడేమవుతుంది, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ని మీరే క్యాల్కులేట్ చేసుకోండి. మనకు ఒక 50,000 ఇన్కమ్ వస్తుందంటేనే మనం అందులో ఆల్మోస్ట్ 25,000-30,000 వరకు ఈఎంఐ కడుతున్నాం. అలాంటిది 1.7 ఇంట్రెస్ట్ రేట్ 5% కి పెరిగిందంటే నువ్వు 20,000 కట్టే లైక్ లోన్ అమౌంట్ కాస్త ఆబ్వియస్లీ 50+ అయిపోతుంది. అంటే నీకు వచ్చే శాలరీలో రూపాయి కూడా మిగలదు. నువ్వు ఇంట్రెస్ట్ కట్టడానికి మొత్తం లోన్ ఈఎంఐ కట్టడానికి అయిపోతుంది. దట్స్ వేర్ పీపుల్ గెట్ సఫర్. అక్కడ పీపుల్ మొత్తం అందరి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ఏమి కొనలేము, అసలు ఉన్న ఈఎంఐ కట్టలేము, బ్యాంక్స్ ఎఫెక్ట్ అవుతాయి. కట్టగలిగే వాళ్ళు కడతారు, కట్టలేని వాళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేని వాళ్ళు మోస్ట్లీ అలాగే ఉంటారు కదా. పెద్ద పెద్ద కంపెనీస్ కడతాయి కానీ మనలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా అది బేర్ చేయడం కష్టమైపోతుంది. సో అది రెసిషన్ అనమాట. అంటే అక్కడ మనం ఎక్కువ ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. అంటే జనాలు ఎక్కువ డబ్బులు పెట్టి ఏమీ కొనలేరు. అప్పుడు ఏమైపోతుంది, మార్కెట్ లో ఫర్ సపోజ్ ఫోనే ఉండింది అనుకోండి, మార్కెట్ లో వాళ్ళు 10 ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కానీ అందరి దగ్గర డబ్బులు ఉన్నావు కాబట్టి 5-6 ఫోన్స్ కంటే కూడా ఎక్కువ ఎవరు కొనరు. మిగతా 4 ఫోన్స్ అలాగే ఉండిపోతాయి. సో ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటే ఎంప్లాయీస్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు 10 ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10 ఎంప్లాయీస్ అవసరం అనుకోండి యావరేజ్ గా. ఇంకా నెక్స్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది 4 or 5 ఫోన్స్ కదా. 10 ఎంప్లాయీస్ ఎందుకు, మిగతా 4 లే ఆఫ్ చేసేస్తారు. అందుకని చెప్పేసేసి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇక్కడ ఏ కంట్రీలో లైక్ ఏ కంట్రీలో ఏది జరిగినా ప్రతి కంట్రీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ వన్ డెసిషన్ వల్ల మిగతావన్నీ ఇంటర్లింక్ అయిపోయి ఉండి ఇలా లే ఆఫ్ జరుగుతూ వస్తుంది. ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. సేమ్ అంతే, మనం ఇక్కడ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, లైక్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి, ఎక్కువ బిజినెస్ చేయడానికి వాళ్ళ దగ్గర ప్రాపర్ మనీ లేనప్పుడు ఆబ్వియస్లీ మనకి శాలరీస్ ఇవ్వలేరు, మెయింటైన్ చేసుకోలేరు. కాబట్టి మనల్ని లే ఆఫ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ 2008 రెసిషన్ ఈజ్. నేను కొంచెం డీటెయిల్డ్ గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసా అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కింద కమెంట్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను కమెంట్స్ లో. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఎందుకు లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అసలు ఇప్పుడు వచ్చిన రెసిషన్ ఏంటి, నిజంగా రెసిషన్ వచ్చిందా రాలేదా అంటే ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ నాట్ రెసిషన్. 2008 లో వచ్చిన రెసిషన్. అప్పుడు మా కజిన్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇట్లా ఎట్లా అంటే అంటారు కదా, పిట్టలు లేచినట్లు అట్లా లేపేశారు అనమాట ఐటీ ఎంప్లాయీస్ ని. ఇప్పుడు కూడా లేపుతున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. ఐ అగ్రీ, యుఎస్ లో ట్రంప్ వల్ల, లేకపోతే ఇక్కడ ప్రతి ఏ కంట్రీలో అంటే బిగ్ కంట్రీస్ లో, యుఎస్ ఇక్కడ ఇలాంటి కంట్రీస్ లో వాళ్ళ ప్రెసిడెంట్స్ ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అది మన కంట్రీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ రైట్ నో ఏదైతే మన ఐటీ ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం జరుగుతుందో, లైక్ లే ఆఫ్స్ జరుగుతున్నాయో, దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ రెసిషన్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి అంటే నా అనాలిసిస్ ప్రకారం ఏఐ, ప్రతిదీ ఏఐ వచ్చేసింది. అండ్ అది ఇలా చెప్తేనే ఇప్పుడు మీకే తెలుసు, జస్ట్ డెవలప్ ఏ వెబ్సైట్ అని చెప్పి మీరు కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారనుకోండి, నాకు ఇలా ఒక హెడ్డింగ్ కావాలి, ఒక ఫీల్డ్ కావాలి, డ్రాప్ డౌన్ ఏదన్నా మీరు ఒక కమాండ్ ఇచ్చేసేస్తే చాట్‌జిపిటి ఆర్ ఎనీ మీకు మంచిగా డెవలప్ చేసి ఇచ్చేస్తుంది. అప్పుడు ఇంకా నువ్వు ఎందుకు కంపెనీ వాళ్ళకి చాట్‌జిపిటి ఇస్తున్నప్పుడు. సో దట్స్ వేర్ ఎఫెక్టింగ్ మోర్ ఐటీ కెరియర్స్ అనమాట. అందుకని నేనేం చెప్తున్నాను అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ రెసిషన్, అది మన వల్లనే. ఒకప్పుడు ప్రతి దానికి ఒక ఎంప్లాయీ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ ఖచ్చితంగా అవసరం ఉండేది. అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటి, 5 చేయగలిగే పనిని ఒక్కరితో అయిపోతుంది. ఈ రీసెంట్ గా నేను ఒక షార్ట్ రీల్ కూడా చూసాను అనమాట. 4 out of 5 జాబ్స్ ఆర్ లేడ్ ఆఫ్ అని చెప్పేసి. అంటే 4 ఎందుకు తీసేస్తున్నారంటే ప్రతి 5లో ఆ 4 పని ఒక్క ఏఐ చేసేస్తుంది. సో అందుకనే అలా తీసేస్తున్నారు. అయితే ఏంటి, మేము రాలేమా ఐటీలోకి ఇంకా ఇప్పుడున్న ఏఐ వల్ల అది ఇది అనేసి అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్. లాస్ట్ మంత్ టీసీఎస్ లో జరిగిన లే ఆఫ్స్ కానీ అన్ని లే ఆఫ్స్ కి మెయిన్ రీజన్ ఏంటంటే మనల్ని మనం అప్‌స్కిల్ చేసుకోకపోవడం వల్ల. ఐటీ ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు. ఫస్ట్ థింగ్ ఐటీలోకి వచ్చేటప్పుడే మనం ప్రిపేర్డ్ గా రావాలి, ఎప్పటికప్పుడు మనల్ని అప్‌స్కిల్ చేసుకోవాలి అని చెప్పేసి. ఒకప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే ఓన్లీ ఆర్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ అంటే ఓన్లీ ఆర్ ఏ బ్యాక్ ఎండ్, డేటాబేస్ అంటే డేటాబేస్, ఫుల్ స్టాక్ అంటే వాళ్ళకి కొంచెం అన్ని వచ్చి ఉంటాయి. బట్ నౌ ఇట్స్ నాట్ లైక్ దట్. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నీకు అన్ని అట్లీస్ట్ మినిమం బేసిక్స్ అన్నా తెలిసి ఉండాలి, లేకపోతే నువ్వు అవసరం లేదు వాళ్ళకి. సో అందుకని మిమ్మల్ని మీరు అప్‌స్కిల్ చేసుకుంటూ ఉంటుంటే
ఈ లే ఆఫ్స్ ఇవన్నీ మిమ్మల్ని అంతగా ఎఫెక్ట్ చేయవు. ఇంకపోతే ఏఐ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? అందరికి ఎఫెక్ట్ ఉంటుందా? కొందరేమో ఓన్లీ నాన్ కోడింగ్ జాబ్స్ పోతాయంటారు. కొందరు కోడింగ్ జాబ్స్ పోతాయంటారు. సో, ఇది మళ్ళీ ఒక పెద్ద టాపిక్ అన్నమాట. ఇన్ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాము. బట్ 100% ఆఫ్ జాబ్ ఏఐ చేయలేదు. ఖచ్చితంగా హ్యూమన్ అవసరం. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఒక నలుగురు జాబ్ ఏఐ చేస్తే ఇంకొకరి జాబ్ మనది మనకే ఉంటుంది. సో, మీరు మీకు మేక్ ష్యూర్ చేసుకోండి. ఆ ఐదుగురిలో యూ షుడ్ బి ద టాపెస్ట్. అంటే మీరు ఎక్కువ స్కిల్ ఉండి, ఎక్కువ మేనేజింగ్ స్కిల్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఐటీ కెరియర్‌కి ఏం కావాలో అయన్నీ మీకున్నాయి అని చెప్పేసేసి మిమ్మల్ని మీరు చూసుకోవాలి. సో, ఆహ్, ఏదన్నా టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతుందంటే ప్రతి దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మనం ఫోన్ వచ్చినప్పుడు చాలా మంది ఇనిషియల్‌గా కీప్యాడ్స్ వచ్చినప్పుడే లైక్ యూ నో వాట్ కాలిక్యులేటర్ వచ్చినప్పుడు గూడా చాలా ఎంతమంది యాక్సెప్ట్ చేశారో అంతమంది రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాలిక్యులేటర్ అంటే ఇంకా బ్రెయిన్ పనిచేయదు. వి కెనాట్ అంటే బ్రెయిన్‌తో కాలిక్యులేట్ చేస్తే మనము కొంచెం స్పీడ్‌గా ఉంటాము అది ఇది అని చెప్పేసేసి ఫోన్స్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఒక ప్రొడక్ట్ ఏదన్నా ఒక టెక్నాలజీ ఆర్ ఏదన్నా అప్‌గ్రేడ్ అవుతున్నాము అనంటే దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అలాగే ఏఐ వల్ల ఎన్ని కాన్స్ ఉన్నాయో అంతే ప్రోస్ కూడా ఉన్నాయన్నమాట. ఏఐతో కొత్త కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ప్రాంప్ట్ ఇంజినీర్ అని చెప్పేసేసి అంటే మనం ఎలా ప్రాంప్ట్స్ ఇస్తే ఏఐ వర్క్ అవుతది. అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్పెసిఫిక్‌గా ఒక టెక్నాలజీ. మనం అది కూడా నేర్చుకోవచ్చు. సో, అది కూడా ఒక కొత్త ఇంతకుముందు అసలు ఏఐ జాబ్సే లేవు. ఇప్పుడు కొత్తగా ఏఐ జాబ్స్ అని గూడా వస్తున్నాయి. కాబట్టి అది కూడా ఒక కొత్త టెక్నాలజీ మనం నేర్చుకుంటే అందులో కూడా మంచిగా సెటిల్డ్ అవ్విపోవచ్చనమాట. నన్నడిగితే భయపడడానికి ఏమీ లేదని చెప్తాను. మనల్ని మనం అప్‌స్కిల్ చేసుకుంటూ ఉంటుంటే. సో, అందరికి ఉన్న ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్‌లో లైక్ ఎక్కువ నెగటివిటీ వింటున్నామేమో ఐటీ ఇండస్ట్రీ గురించి. ఐటీని కెరియర్‌గా చూజ్ చేసుకున్న నాకు అది ఇంకా కొంచెం ఎక్కువ బాధగా ఉంటుంది. అసలు ఐటీని ఒక కెరియర్‌లా చూజ్ చేసుకోవచ్చా? చూజ్ చేసుకోకూడదా 2025లో? ఏం చేయాలి? అనంటే మీరు ఖచ్చితంగా చూజ్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, ఏ కెరియర్ చూజ్ చేసుకున్నా గూడా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్‌స్కిల్ చేసుకుంటూనే ఉండాలి. ఇవాళ రేపు గవర్నమెంట్ జాబ్స్ కూడా అంత హ్యాపీగా ఏం లేవు. ఒకప్పుడు వాళ్ళు పేపర్ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు సిస్టమ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా అప్‌గ్రేడ్ అవుతున్నారు. సో, ఐ ఫీల్ లైక్ మనకి ఏ జాబ్ వచ్చినా మనల్ని మనము అప్‌స్కిల్ చేసుకుంటూ ఉంటుంటేనే అందులో సర్వైవ్ అవ్వలేస్తాము. లేదు నేనింకా ఇలాగే ఉంటాను అంటే అది మీరు ఏ జాబ్ మీరు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయినా, లేకపోతే మీరు ఒక ఇన్‌స్టా పేజ్ రన్ చేస్తున్నా, సింపుల్ లాజిక్ ఇన్‌స్టా పేజ్ రన్ చేస్తుంటే మీ దగ్గర ఇదే డ్రెస్ ఉందనుకోండి, నేను త్రూ ఔట్ నా ఇన్‌స్టా పేజ్ ఇదొక్కటే డ్రెస్ సేల్ చేస్తా అంటే నడవదు కదా! ట్రెండింగ్‌లో ఏవైతే ఉన్నాయో మనం అవి నేర్చుకుంటూ, తెచ్చుకుంటూ సేల్ చేస్తూ ఉండాలి. సేమ్ ఐటీ కూడా అంతే. ట్రెండింగ్‌లో ఏదుందో స్కిల్ అది నేర్చుకొని మనల్ని మనము బాగా ప్రెజెంట్ చేసుకొని అప్‌స్కిల్ చేసుకుంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ కొంచెం కష్టపడాలి అంతే. సో, కెరియర్ చూజ్ చేసుకోవచ్చా? చూజ్ చేసుకోకూడదా? అంటే ఫ్రెషర్స్ ఎవరైనా సరే హ్యాపీగా చూజ్ చేసుకోండి. ఆహ్, మంచి కెరియర్ ఉంటుంది ఐటీలో గూడా. అది మాత్రమే సజెస్ట్ చేయగలుగుతాను. ఇంకపోతే మీకు ఇలాంటి ఏమన్నా కెరియర్ రిలేటెడ్ గాని, దేని గురించైనా వీడియోస్ కావాలి, కొంచెం ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలియకపోయినా తెలుసుకొని రీసెర్చ్ చేసి మీకోసం వీడియోస్ చేస్తా అనమాట. ఇంకపోతే ఈ వీడియోకి ఇంతే. హోప్ మీకు కొంచెమన్నా తెలియని పాయింట్ ఒక్కటైనా నేర్చుకొనుంటారు అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో మొత్తంలో అరే! ఈ పాయింట్ మాకు తెలియదే తను చెప్పింది అని మీకు అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.